రామనామ మహిమ. విభీషణుడు ఓ కార్యం కొరకై శ్రీరామునికి ఓ సందేశం పంపదలచి సేవకునితో చెప్పి వెళ్ళి రమ్మన్నాడు. ఆ సేవకుడు తాను లంకను దాటి సముద్రాన్ని మీదుగా అయోధ్యను చేరగలిగే శక్తి తన వద్ద లేదని చెప్పాడు. దానికి విభీషణుడు ఓ పత్రమిచ్చి ఇదే సముద్రాన్ని దాటిస్తుందని, మళ్ళీ నా కడకు వచ్చే వరకు విప్పి చూడరాదని చెప్పాడు. ఆపై సేవకుడు ఆగమేఘాల మీద ఆకాశగమనం చేయసాగాడు. ఆ సేవకుడు సముద్రాన్ని దాటుతూ ఆ పత్రంలో అంత శక్తి ఏముందా అని చూశాడట. శ్రీరామా అని ఉందట. ఓసి ఇంతేనా అనుకున్నాడో లేదో తప్పున సముద్రంలో పడిపోయాడంట. రామనామాన్ని ఎంత నమ్మితే అంత శక్తి వస్తుంది. అంతేకాదు నమ్మకమే మనిషికి బలమైన శక్తి. నమ్మి మోసపోయిన వాడు లేదనేది ఇందుకే. ఏవి ఎన్నటికీ తిరిగి పొందలేము. గతించిన కాలము, విల్లు నుంచి వెలువడ్డ బాణము, పెదవి దాటిన మాట, చేజారిన అవకాశము తిరిగి రావు, పొందలేము. కాన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మాట్లాడే మాట ఆచితూచి మాట్లాడితే అనర్థాలు జరగవు. అవకాశం అరుదుగా వస్తుంది. అప్పుడే తలుపు తీయాలి, సద్వినియోగపరుచుకోవాలి. ఆ తర్వాత తలుపు తీసిన లక్ష్మి ఉండే అవకాశం లేకపోవచ్చు. మరో ఇంటి తలుపు తడుతూ ఉండవచ్చు. దాన్నే అంటారు చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదని. వినాయకుడి వాహనంగా ఎలుకెందుకయింది? మహాక్రూరుడైన మూషికాసురుడనే రాక్షసుడు మానవులను, తపస్సులను అనేక బాధలు గురి చేస్తుండడంతో వినాయకుడు ఆ రాక్షసుడిని నిగ్రహించి తన వాహనంగా చేసుకున్నాడు. దేవాలయాల్లో స్త్రీలు పూజారులుగా ఎందుకు ఉండరాదు? భగవంతుని రూపమైన విగ్రహాలకి మంత్ర యంత్రాలతో ప్రతిష్ఠ జరిగాక అవి అనంతమైన శక్తిని పొందుతాయి. సాక్షాత్తు దేవతాదేవుడు అంశ ఆ విగ్రహానికి వస్తుంది. నిత్య దీపధూప నైవేద్యాలుంటాయి. శుచి, ఆచారము, శుభ్రతలు అత్యవసరం. స్త్రీలలో ప్రకృతి సహజంగా దూరంగా ఉండాల్సిన రోజులుంటాయి. ఏ సమయంలో అలా జరుగుతుందో వారికే తెలియదు. అలాంటప్పుడు ఆ సమయాల్లో పూజాధికాలు నిర్వర్తించడం జరిగితే భగవద్దోషమవుతుంది. మళ్ళీ అనేక శుద్ధి క్రియలు చేయాలి. అందుకే ఆ సమయాల్లో స్త్రీలు దైవదర్శనము, పూజాధికాలు చేయరు. దానివల్ల దేవాలయాల్లో స్త్రీలు పూజారులుగా ఉండరు. గుడిలో సైతం శుభ్రపరిచేందుకు స్త్రీలను నియమించరు. కార్తీక స్నానం ఎందుకు? ఈ మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి. మెడ వరకు నీటిలో ఉండి స్నానం చేయడం ద్వారా ఉదర వ్యాధులు నయమవుతాయి. కార్తీక స్నాన విషయంలో ఓ ఆరోగ్య సూత్రం కూడా ఉంది. వర్షాకాలంలో పడిన నీరు భూమిలోకి ఇంకి బలమైన అయస్కాంత మండలం ఏర్పడుతుంది. వర్షాకాలం తర్వాత వచ్చే కార్తీక మాసంలో ప్రవహించే నదుల్లో అయస్కాంత శక్తి అపారంగా ఉంటుంది. దానివల్లే కార్తీక మాసంలో నదీ స్నానము, సముద్ర స్నానము చేయమంటారు. హరిహరాదులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసము. ఈ మాసంలో నదీ సముద్ర స్నానము, దీపారాధన ఎంతో పవిత్రము. పురుగులు, మిడతలు, చెట్లు, పక్షులు ఇలా అనేక జీవులు కార్తీక దీపాన్ని చూసి తమ జన్మరాహిత్యాన్ని పొందుతాయి. స్త్రీలు భగవంతునికి సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదు? భగవంతునికి సాష్టాంగ ప్రణామం పురుషులు చేయవచ్చు. తమ 8 అంగాలను అనగా వక్షస్థలము, నుదురు, 2 చేతులు, 2 కాళ్ళు, 2 కనులు భూమిపై ఆంచి నమస్కరించవచ్చు. కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయాలనుకున్నప్పుడు ఉదరము నేలకు తగులుతుంది. ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల గర్భకోశానికి ఏదైనా కీడు జరిగే అవకాశం ఉంది. అందుకే ఇతిహాసాల్లో, ధర్మశాస్త్రాల్లో స్త్రీలను మోకాళ్లపై ఉండి నమస్కరించాలని చెప్పారు. ఇంకా చేయగలిగితే నడుం వంచి ప్రార్థించవచ్చు. అట్ల తద్ది నాడు అట్లెందుకు పోస్తారు? అశ్వయుజ బహుళ తదియ నాడు వచ్చే అట్ల తద్ది స్త్రీలకు ఓ ముఖ్య పండుగ. ఈ పండుగ నాడు అట్లు పోస్తారు. అలా పోసేటప్పుడు అట్లకు ఎన్ని చిల్లులు పడతాయో అన్ని వేల సంవత్సరాలు తమకు ఐదోతనాన్ని ప్రసాదించమని గౌరీదేవిని వేడుకోవడమే అట్ల తద్ది. పెళ్లి కాని వారు ఈ అట్ల తద్ది జరుపుకోవడం వల్ల సుందరమైన భర్త, చక్కటి పిల్లలు కలుగుతారు. గోరింటాకు రుబ్బుకుని పెట్టుకుంటేనే ఈ పండుగ అసలు కళ. ఆలయాల వద్ద అమ్మే నల్లదారాలను ధరించడంలో అర్థమేమిటి? గృహంలో పూజ చేసిన తర్వాత కట్టుకునే తోరము లాంటివి నల్లదారాలు. దేవాలయాల వద్ద దీన్ని ధరించడం పుణ్యకార్యమే. కాశీదారము, తోరము అని పిలిచే వీటిని ధరించడం ద్వారా ప్రయాణ దోషాలన్నీ పోతాయి. శుభప్రదంగా మళ్ళీ మన ఇంటికి చేరుస్తాయి. సర్వగ్రహాలకు శాంతి మరియు దిష్టి కూడా వదులుతుంది. ప్రయాణ సమయాల్లోనూ పుణ్యతీర్థాలలోనూ తెలియక అనేక తప్పులు చేస్తాం. వాటిని పోగొట్టేవే నల్లదారాలు. వైశాఖ మాసంలో ఏ పండుగలొస్తాయి? ఏ వ్రతాలు చేయాలి? ఈ వైశాఖ మాసంలో పుణ్యతీర్థాలలో స్నానం పుణ్యకారకము. వైశాఖంలో సూర్యుడు మేషరాశి సంక్రమణంలో ఉండగా ప్రాతః స్నానం చేస్తే అద్భుత ఫలితం కలుగుతుంది. వైశాఖంలో చలివేంద్రాలు నిర్మిస్తే విష్ణు శివ ప్రీతులవుతారు.
ఈ మాసంలోనే అక్షయ తృతీయ వస్తుంది. పరశురాముని జయంతి ఈ వైశాఖ మాసంలోనే. వైశాఖ శుద్ధ సప్తమి నాడే గంగాదేవి ఆవిర్భవించింది. హనుమత్ జయంతి, నరసింహ జయంతి ఈ మాసంలోనే. వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు సాయం సమయమున హిరణ్యకశిపుని వధించేందుకు శ్రీ మహావిష్ణువు ఉగ్ర నరసింహుడై ఆవిర్భవించాడు. దీపారాధనలో తెలియకుండా చేసే పొరపాట్లు. స్టీలు కుందుల్లో దీపారాధన చేయరాదు. అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించరాదు. ఒకవత్తి దీపాన్ని చేయరాదు. ఏకవత్తి శవం వద్ద వెలిగిస్తారు. దీపాన్ని అగరవత్తితో వెలిగించాలి. దీపారాధన కుందికి 3 చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేయాలి. విష్ణువుకు కుడివైపు ఉంచాలి. ఎదురుగా దీపాన్ని ఉంచరాదు. దీపం కొండెక్కితే 108 సార్లు ఓం నమః శివాయ అని జపించి దీపం వెలిగించాలి.